సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఈ వేసవి మారనుంది వసంతకాలంలా. చందన బ్రదర్స్ వారి కాటన్ ఫెస్ట్ 2026 మంటు టెండెలకు మంచు ముత్యాలాంటి కాటన్ కలెక్షన్స్. భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, బొబ్బిలి కాటన్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ చుడిదార్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ నైట్ డ్రెస్సెస్, మెన్స్ సమ్మర్ షర్ట్స్, షర్టింగ్స్. ఈ కాటన్ ఫెస్ట్ ప్రత్యేకత వేసవి వేడిని తగ్గించే వైవిధ్యమైన వర్ణాలు, మనసును మురిపించే అద్భుతమైన డిజైన్లు, అత్యుత్తమ క్వాలిటీ, అతి తక్కువ ధరలతో స్వాగతం పలుకుతోంది చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి ఏఐ, బిఎస్సి డిఎస్, బీకామ్ కంప్యూటర్స్, బీసీఏ అండ్ బీబీఏ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555. I'm climbing the steps. This is the best day. Yes, I did it. బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం. న్యూ జనరేషన్ హై స్కూల్, 25 years of excellence. అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య. నర్సరీ నుండి 10వ తరగతి వరకు చక్కని విద్యా బోధన. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ. ఎస్ఎస్సిలో 100% ఉత్తీర్ణత. 570, 566, 563, 558, 555, 540, 535. మా న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆట స్థలం. చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభవజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యా బోధన. అడ్మిషన్లు జరుగుతున్నవి. న్యూ జనరేషన్ హై స్కూల్, గాంధీనగర్, దాసరివారి వీధి, ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్, కండ్రికగూడెం, సపోటా తోట, రాజరాజేశ్వరి నగర్, ఏలూరు. ఫోన్ నంబర్స్ 9848603916 and 8500703670. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్టు ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, ఐఐటి నీట్ ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, ఏసీ క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం కాలేజీ ఒక్కటే సరిపోదు. ప్రపంచ స్థాయి ల్యాబ్స్, ఆధునిక టెక్నాలజీతో రియల్ టైం లెర్నింగ్, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, రేపటి ఇంజనీర్లు, ఫార్మసిస్టులను తీర్చిదిద్దుతున్నారు. మీ అత్యున్నత ఎదుగుదల, సరికొత్త ఆలోచనలు, మీ సంపూర్ణ విజయం కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న వినూత్న క్యాంపస్. మంచి ప్లేస్మెంట్స్, పుష్కల అవకాశాలు.
మీ సమగ్ర భవిష్యత్ కోసం ఎన్ఆర్ఐ యూనివర్సిటీని ఎంచుకోండి. బీటెక్ మరియు ఫార్మసీ అడ్మిషన్లు ప్రారంభం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, రహదారి భద్రత మనందరి బాధ్యతని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశపు హాలులో బుధవారం జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. రహదారి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్తో కలిసి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. సమావేశంలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. మానవ తప్పిదాల వల్లే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఏలూరు నగరం పాత బస్టాండ్, ఆశ్రమ ఆసుపత్రి వద్ద ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అవసరమైన చర్యలను తక్షణమే చేపట్టాలన్నారు. ఇందుకు అవసరమైన డిజైన్లు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతాల్లో ఉన్న ఆక్రమణలు వెంటనే తొలగించాలని, ఇదే సమయంలో కొత్త ఆక్రమణలు జరగకుండా నిఘా ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ రహదారి ఇతర ముఖ్య ప్రాంతాల్లో అనధికార హోర్డింగ్లను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కె ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా ఎన్ఫోర్స్ లో భాగంగా పోలీస్ శాఖ ద్వారా గత జనవరి నుంచి మే 19వ తేదీ వరకు నిర్వహించిన నియంత్రణ చర్యల్లో భాగంగా హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న 7,551 మందిపై, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 1,415 మందిపై, డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ వినియోగిస్తున్న 653 మందిపై, మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతున్న 291 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతున్న 185 మందిపై, బహిరంగంగా మద్యం సేవిస్తున్న 3,731 మందిపై, రాంగ్ పార్కింగ్ చేసిన 2,219 మందిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. ప్రమాదాలలో గాయపడిన క్షతగాత్రులకు మొదటి గంటలో చికిత్స అందితే ప్రాణాపాయం తప్పించవచ్చునని, జాతీయ రహదారికి చెందిన అంబులెన్స్లు ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్ అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. సమావేశంలో రవాణా శాఖ ఉప కమిషనర్ ఎస్కే కరీం, ఆర్ఎండ్బి ఎస్సీ కె విజయరత్నం, జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యు శోభా, డిసిహెచ్ఎస్ డాక్టర్ బి పాల్ సతీష్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భాను ప్రతాప్, డిఎస్పీ డి శ్రావణ్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ బస్ స్టాండ్ వచ్చేసరికి మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి మీడియం కటింగ్ అనేది వెంటనే వితిన్ 40 మీటర్స్ లో మన ఇంటర్సెక్షన్ కి వితిన్ 40 మీటర్స్ లో ఉంది. అది గైడెన్స్ ప్రకారం ఇంకోటి మిడిల్ ఆఫ్ ద రోడ్ స్టాచ్యూ ఒకటి ఉంది మేడం. మిడిల్ ఆఫ్ ద రోడ్ చేస్తున్నాము. స్టడీ రిపోర్ట్ వస్తాం. సిమ్యులేషన్ ఫీల్డ్ లో కూడా మీరు అవన్నీ బ్లాక్ చేసి రూట్ డైవర్ట్ చేసి ఎట్లా వర్క్ చెక్ చేసుకొని ఫైనల్ ఎస్టిమేషన్స్ ఇవ్వండి. నెక్స్ట్ మీటింగ్ లో నా దగ్గర అప్రూవల్ తీసుకొని చెక్ తీసుకొని డైరెక్ట్ వెళ్ళడం లేదంటే లోకల్ వాళ్ళు చేయించుకుంటారు. సో ఇప్పుడు నాకు మీరు మన ఎస్సీ ఆర్ఎండ్బి రోడ్ లో సార్ 2.5 గా తీసుకొని ఏదో మార్పులు తీసుకోవడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు రెస్ట్ ఇంకా మరి ప్రెజెంటేషన్ రన్ చేయండి. 2 పాయింట్లకు మీరు సిమ్యులేషన్ చేసి ఇప్పుడు ఇస్ యాక్చువల్లీ వర్కింగ్ డిస్కస్ విత్ ఎస్సీ ఆర్ఎండ్బి దీని ఫస్ట్ స్టడీ చేయండి. వాట్ ఇస్ దట్ యు ఆర్ డూయింగ్
ఈజ్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఎనీ ట్రాఫిక్ గవర్నమెంట్ ఆర్ నాట్? అదే కదా మీరు చెప్పేది. మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు కార్ డ్రైవర్గా పనిచేసిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్యోదంతంలో నెలకొన్న మిస్టరీ నేటికి అలానే ఉందని, ఆ విషయంలో నిందితుడైన అనంతబాబును కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని పలువురు దళిత నాయకులు, టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు. ఏలూరు పవర్పేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం వీధి సుబ్రహ్మణ్యం వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తొలత వీధి సుబ్రహ్మణ్యం చిత్రపటానికి పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు నేతలు మాట్లాడుతూ అరాచక విధానాలను అప్పటి వైసీపీ ప్రభుత్వం పెంచి పోషించిందంటూ మండిపడ్డారు. సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబును కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీ మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, కోఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు, ఎస్సీ ఎస్టీ జిల్లా మానిటరింగ్ సెల్ డైరెక్టర్ దొడ్డిగర్ల సుభా మల్లిక్, తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు పెద్దాడ వెంకటరమణ, కార్యదర్శి మెలిపాక వెంకన్న, తెలుగుదేశం పార్టీ జిల్లా క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు జుంజు మోజస్, బిఎస్ఎన్ఎల్ అడ్వైజరీ బోర్డు కమిటీ మెంబర్ లంకపల్లి మాణిక్యాలరావు, కార్పొరేటర్ దేవరకొండ శ్రీనివాసరావు, నాయకులు జాలా బాలాజీ, తంగిరాల సురేష్, చౌటుపల్లి శ్రీనివాస్, కందుల రమేష్, వేముల రంగమ్మ, శ్రీకాకుళం రమేష్, కడిమి యోహాను, జ్యోతి, వేల్పుల అరుణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కులమతాలకు తేడా లేకుండా దాడులు, మర్డర్లు, దానిలో భాగంగానే మరి అనంతబాబు గారు వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న ఆయన డ్రైవరు వీధి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి ఆ రోజున జరిగింది. అలాగే మత్తు డాక్టర్ సుధాకర్ గారు, అలాగే మళ్ళీ ఇంకొక ఎస్సీ అయిన అచ్చెన్న గారు, అలాగే కోడికత్తిలో శ్రీనివాసుని 5 సంవత్సరాలండి జైల్లో మగ్గించారండి ఆ కుర్రోడిని. మరి ఇవన్నీ చూసే మరి రానున్న రోజుల్లో కూడా కాదు, మొన్నే బుద్ధి చెప్పారు 11 సీట్లకి, ఇంకా వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఇంకా రెడీగానే ఉన్నారు. మనం కూడా ప్రజల్లోకి ఈ ఎస్సీ యువకులు, ఎస్సీ ఉద్యోగస్తులు ఈ దాడుల గురించి కూడా ఇంకా ప్రజలకు వివరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎస్సీ సోదరులు, ఎస్సీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇదంతా కూడా ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ దారుణమైందని చెప్పేసి అని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అనంతబాబు యొక్క డ్రైవర్ని మరి ఒక రాజ్యాధికారంలో ఎమ్మెల్సీ పదవిలో ఉన్నటువంటి రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మరి తన యొక్క డ్రైవర్ని హత్య చేసి స్వయంగా ఇంటికి తీసుకొచ్చి మీరు వాళ్ళకి అప్పచెప్పి సమాధి చేసుకోండి అని చెప్పేంత ధైర్యం ఒక జగన్మోహన్ రెడ్డి వల్ల కలిగింది. ఎందుకంటే అతను ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేసి అతనికి రాజ్యాంగ పదవి కట్టబెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన యొక్క మద్దతుతోనే ఒక మర్డర్ జరిగిందని ఈనాటికి ఎస్సీలందరూ నమ్ముతున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని లేని మీద ప్రచారాలు చేస్తూ లేనిపోయిన దుమ్ము ప్రచారం చేస్తున్నారు. అన్నింటినీ కూడా మేము ఖండిస్తున్నాం. వచ్చే రోజుల్లో కూడా ఎస్సీలందరూ కూడా మరి కూటమి ప్రభుత్వానికి అండగా ఉండి ప్రభుత్వంకి మరి ముఖ్యంగా ఎస్సీలో బలపడాలని చెప్పి సందర్భంగా మీ అందరినీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు వీధి సుబ్రహ్మణ్యం చనిపోయినటువంటి సంవత్సరం అవుతూ ఉంది. ఈ హత్య వెనక ఉన్నటువంటి ఏదైతే ఉదాంతం ఉందో అది ఇంతవరకు కూడా బట్టబయలు కాలేదు. అతను చంపేసి ఇంటికి తీసుకొచ్చి డోర్ డెలివరీ ఇచ్చి వెళ్ళి తర్వాత తెలుగుదేశం ఎస్సీ విభాగం పోరాటం చేస్తే ఆ పోరాట ఫలితంగా అతన్ని తాత్కాలికంగా జైల్లో పెడితే జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు అతను ఏదో ఘన విజయం సాధించి క్రికెట్ ఒలింపిక్లో అతను ఘన విజయం సాధించినట్టు వైసీపీ కార్యకర్తలందరూ కూడా ర్యాలీగా తీసుకొచ్చిన సంఘటన మనందరం చూసాం. ఇవాళకి కూడా వైసీపీ నాయకులు అతను అనుక్షణం కాపాడుతూ ఆయన ఏదో జ్యోతుల్ నెహ్రూ గారు చుట్టమని జ్యోతుల్ నెహ్రూ గారు కాపాడుతున్నాడని రకరకాల వదంతులు పుట్టిస్తున్నారు. వాళ్ళకి మాకు సంబంధం లేదు. ఎవరైతే హత్య చేసిన ముద్దాయి ఉన్నాడో అతని భార్యని వాళ్ళని కూడా కఠినంగా శిక్షించాలి. దీనికి తోడ్పడినటువంటి జగన్మోహన్ రెడ్డిని కూడా దీంతో ముద్దాయిని చేసి కఠిన శిక్ష విధించాలని చెప్పి మేము ఈరోజు ఎమ్మెల్యే గారి ఏలూరు ఎమ్మెల్యే గారి కార్యాలయంలో మేము అందరం కూడా ఎస్సీ నాయకులందరూ డిమాండ్ చేస్తున్నాం.
ఏలూరు నియోజకవర్గ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించిన ఎమ్మెల్యే బడేటి చంటి ప్రజల కోసం నిత్యం కృషి చేస్తూ నగర అభివృద్ధికి పాటుపడుతున్నారని, అలాంటి నాయకుడిపై మరియు ఆయన కుటుంబ సభ్యులపై స్వర్ణలత అనే మహిళ అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండనీయమని తెలుగుదేశం పార్టీ నాయకులు వందనాల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఏలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే బడేటి చంటి గెలిచిన నాటి నుంచి ప్రజల్లోనే ఉంటూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. కుటుంబానికి కూడా సమయం కేటాయించకుండా ఆరోగ్యం సహకరించిపోయినా ప్రజాసేవే లక్ష్యంగా తీసుకుని పనిచేస్తున్న నాయకుడిపై దుర్భాషలాడడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. ఎవరికైనా సమస్యలు ఉంటే నేరుగా ఎమ్మెల్యేను కలిసి వివరించవచ్చునని, సమస్యల పరిష్కారానికి ఆయన ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు. కొందరు వ్యక్తులు వెనక నుంచి ప్రేరేపిస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేయిస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో ఇటువంటి చర్యలకు పాల్పడినా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసినా సహించేది లేదని హెచ్చరించారు. ముందుగా ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ మా పాదాభివందనాలు. ఏలూరు ప్రజలందరూ కూడా ఇది వినాలి. నా విజ్ఞప్తి, ఏలూరు ఎమ్మెల్యే బడ్డెటి రాధాకృష్ణయ్య గారు మీరందరూ ఆశీర్వదించి ఎన్నడూ ఎప్పుడు ఎవరికి రానంత మెజారిటీ మీరు ఇచ్చి ఆయన కష్టాన్ని గుర్తించి మీరందరూ ఇచ్చినందుకు మీ ఏలూరు ప్రజలందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఏలూరు ఎమ్మెల్యే గారు బడ్డెటి రాధాకృష్ణయ్య గారు ఆయన గెలిచి 2 సంవత్సరాలు కాబోస్తుంది. మరి అలాంటి నాయకుడు ఏలూరులో ఈ 2 సంవత్సరాల కాలంలో 5 రోజులు అంటే 1 వారం కూడా ఆయన సెలవు తీసుకోవాలా. ప్రజల సమస్యలతో, ప్రజల సమస్యలే నా ధ్యేయంగా నన్ను నమ్మి అంత మెజారిటీ గెలిపించారని ఇంటిలో భార్య పిల్లలను కూడా పక్కన పెట్టి, ఆయన ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి, ప్రజా సమస్యలే ఆయన సమస్యలుగా భావిస్తూ ఆయనే మేము నమ్ముకుంటే ఆయన వెనకతల మేము కూడా సేవ చేయలేకపోతున్నాం. ఆయన వెనకతలు తిరగలేక మా వార్డుల్లో మేము తిరుగుతూ అప్పుడప్పుడు వెళ్తున్నాం. అలాంటి వ్యక్తిని ఒక మహిళ అమ్మ స్వర్ణలత గారు మాకు సిస్టర్తో సమానం. ఒక మహిళని ఎంతవరకు గౌరవించుకోవాలో మాకు తెలుసు. మేము అలాగే అమ్మ నువ్వు ఏ కార్యక్రమం మీదైనా ఏదైనా సమస్యలు ఉంటే నువ్వు మాట్లాడడంలో తప్పులేదు, మాట్లాడవచ్చు మేము. కానీ మా ఎమ్మెల్యే గారిని పేరు ఎత్తి నువ్వు మాట్లాడడం మాకు చాలా బాధగా ఉంది. కానీ నువ్వుగా ప్రజల సమస్యలు తెలుసుకుంటే అది ప్రజల దగ్గరికి వచ్చి, లేకపోతే ఆఫీసర్ల దగ్గరికి వచ్చి, లేదంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి చేయాల్సింది ఏదైనా ఉంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి నువ్వు అడిగి పని చేయించుకోవాలమ్మా. ఇలాగా రోడ్ల మీద తిరుగుతూ ఒక మహిళా కానిస్టేబులే నైట్ పూట తిరగరమ్మా. మరి నువ్వు అర్ధరాత్రులు బ్రాందీ షాపుల్లో అంటే ఎందుకు తిరుగుతున్నావో మాకు తెలియదమ్మా. రేపు పొద్దున్న ఏ సమస్య వచ్చినా ఈ రోజున మేము మాట్లాడాం. టీడీపీ వాళ్ళే నీకు అర్ధరాత్రి తిరుగుతున్నావు, రకరకాల వాళ్ళు తాగుబోతులు కానీ గంజాయి బ్యాచ్ కానీ తిరుగుతూ ఉంటుంటారు. నీకు రేపు పొద్దున ఏ సమస్య వచ్చినా అది మా మీద పడుతుందమ్మా. దయచేసి నీకేదైనా సమస్య ఉంటే ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి పని చేయించమ్మా. లేదంటే మా ఎమ్మెల్యే గారు ఏలూరు నియోజకవర్గం అంతా ప్రజలంతా ఎమ్మెల్యే గారి దగ్గర డైరెక్ట్గా కలుస్తున్నారమ్మా. మరి నీకు కలడానికి ఎందుకు ఇబ్బందిగా ఉందో తెలీదు. లేకపోతే మీకు వెనకాతలు ఎవరైనా ప్రోత్సహిస్తే వాళ్ళు వెళ్ళొద్దు, ఇలాగ అల్లరి చేయమనే చెప్పి నీకు వెనకాతల ఏదైనా తడుపుతుంటే అవి తీసుకొని ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయకమ్మా. నేను పార్టీగా లేకపోతే ఎమ్మెల్యే గారు చెబితే కానీ, పార్టీ ప్రెసిడెంట్, పార్టీ సెక్రటరీ చెబితే కానీ ఈ ప్రెస్ మీట్ పెట్టలేదమ్మా. నేను ఇదే ప్రెస్ మీట్ పెట్టానమ్మా. నేను పార్టీకి అతిథిగా బడేటి కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా నేను ఈరోజు మాట్లాడుతున్నా. నాలాంటి బడేటి అభిమానులు వేలల్లో ఉంటారమ్మా. వాళ్ళకి కోపం వచ్చే పనులు, పిచ్చ పనులు చేస్తే బడేటి చంటి గారిని కానీ, మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, మా లోకేష్ గారు కానీ, అలాగే కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు చెప్పినా పార్టీని కూడా వదిలి మేము తగిన చర్య మేము తీసుకుంటాం.
ఈరోజు నేను పెట్టా ప్రెస్ మీటు, కానీ నాలాంటి పిచ్చి అభిమానులు బడేటి కుటుంబానికి చాలా వేలల్లో ఉన్నారమ్మా. వాళ్ళైతే బడేటి రాధాకృష్ణ గారు చెప్పినా వినం. నీ వెనకాతల ఎవడైనా నిజంగా ఉంటే ఇక్కడ కాంచి రాజకీయాలు తేడాగా ఉంటాయి. అయ్యా, పోలీసు వారికి కూడా విజ్ఞప్తి, మీరు చేస్తున్నవి చూస్తూ ఉంటే అది కరెక్ట్ కాదు. మేము ఎమ్మెల్యే గారిని ఒక మాట అంటే ఆయన్ని మేము కనీసం ధర్మంగా ఏదైనా ఇంకొక స్టెప్ తీసుకుంటే మా ఎమ్మెల్యే గారు మళ్ళీ ఏదైనా అంటాడేమో భయంతో ఇది తొలి హెచ్చరిక ప్రెస్ మీటు. అలాగే నా తంగిలిమూడి రోడ్డు అలాగుందా చూడు, 47వ డివిజన్ రోడ్డు అలాగున్నాయి, రోడ్లు అలాగున్నాయి చూడు. పనిచేసే నాయకుడిని బాధ పెడితే కార్యకర్తలు అలాగే అభిమానులు కూడా ఊరుకోరమ్మా. మా నాయకుడిని మా ఎమ్మెల్యే గారు ఊసి ఎత్తితే నో రాజకీయం. బడేటి కుటుంబం అది, బడేటి అభిమానం మేము. ఈ రోజున నా పిల్లల సాక్షిగా చెబుతున్నా, నేను ప్రెస్ మీట్ పెట్టింది పార్టీలకి సంబంధం లేదు, పార్టీ వాళ్ళకి ఎవరికి చెప్పలా, ఎమ్మెల్యే గారికి తెలీదు. రేపు నేను చెప్పింది నేను పెట్టింది ఏదైనా తప్పుగా ఉంటే పార్టీలు లెక్క చేయను. సునాభంగా మా మిస్సెస్ని డిప్యూటీ మేయర్ని రాజీనామా చేస్తా. నేను బడేటి అభిమానిగానే ఉంటా. 2024కి 2019 నుంచి మధ్యలో ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏం చేశావు నువ్వు? అప్పుడు తెలియలేదా నీకు? ఇలా పిచ్చ రాజకీయాలు చేయొద్దు. ఇక్కడ కానించి మా మహిళలు పార్టీకి సంబంధం లేదు, మా కుర్రవాళ్ళు వేరే అభిమానులకు సంబంధం లేదు. పోలీసులు లెక్క చేయం, ఎమ్మెల్యే గారిని బడేటి సండి గారిని లెక్క చేయం. ఓపెన్గా చెప్తున్నా, నన్ను కాగే తిట్టిన పర్లా. ఎక్కడ కానించి ఉంటుందమ్మా నీకు ఇలాంటి పనులు చేస్తే. అలాగని నీ వెనకతలుగా నిజంగా ఎవరైనా ఉంటే ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. ఇది కబద్దాలు, ఇది జస్ట్ బడేటి అభిమానులుగా నేను చెబుతున్నా. నో పార్టీ, శుభ కార్యక్రమం లేదు, అశుభ కార్యక్రమం లేదు. గెలిచిన కానించి ప్రజలు అని తిరుగుతున్నాడు ఆయన. ఇలాంటి ఎంగిలి ఆకులు వచ్చి ఆయన విమర్శిస్తుందా? ప్రజలు పిచ్చి పెట్టి సొంత కుటుంబంలో నాకు వదిలి కాదు, తల్లితో సమానం ఆవిడ. వాళ్ళ ఆయురారోగ్యాలు వాళ్ళ గురించి కూడా మర్చిపోయి, ఈయన ఆరోగ్యం కూడా మర్చిపోయి, మీకు తెలుసా 2 నెలల నుంచి ఆయన పొద్దున ట్రీట్మెంట్ చేసుకొని ఆయిల్ రాపించుకొని మళ్ళీ జనాల్లోకి 8:30 కల్లా వచ్చి కలిసి మళ్ళీ 10:30కి ఆఫీస్కి వచ్చి మళ్ళీ వీఐపీలో నాలాంటి పనికిమాలలో మళ్ళీ 3:30కి నిద్ర లేకుండా వెళ్తున్నాం ఆయనకి. మళ్ళీ 6కి ఆయన 5:30కి మళ్ళీ ఆఫీస్కి వస్తున్నాడు. ఇది కాదా ప్రజల సమస్యలు తీర్చడం? అంతకుముందు గత ఎమ్మెల్యేలు ఎవరో, ఇంత అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే ఎవరో చెప్పమను. అది మేము చెప్పకూడదు, ప్రజలు తెలుసుకోవాలి. ప్రజలారా, చేసే మనిషిని మాట అనిపించకండి, రేపొద్దున చేసేవాడు కౌరవుతాడు. దయచేసి ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నా, ఇలాంటి మనుషుల్ని తరిమి కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై బడేటి, జై బడేటి, జై బడేటి. ఏలూరు నగరంలోని విజయలక్ష్మి థియేటర్ ప్రాంగణంలో ప్రముఖ సినీ నటుడు నందమూరి తారక రామారావు 43వ జన్మదిన వేడుకలను అభిమానులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు హాజరై సందడి చేశారు. థియేటర్స్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ భారీ కటౌట్లకు పూలమాలలు వేసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం నగర ప్రధాన వీధుల మీదుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ఎన్టీఆర్ కు మద్దతుగా నినాదాలు చేశారు. ర్యాలీ కారణంగా నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ టౌన్ ప్రెసిడెంట్ ఎన్టీఆర్ ప్రసాద్ మాట్లాడుతూ, గత వారం రోజులుగా ఎన్టీఆర్ జన్మదినోత్సవాలను పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రక్తదాన శిబిరాలు, పేదలకు ఆహార పంపిణీ, విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. సమాజ సేవలో ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడూ ముందుంటారని చెప్పారు. కార్యక్రమంలో అభిమానులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాకాల రమేష్, గోవర్ధన్, మోహన్, సురేష్, వెంకట్, ఆరిఫ్, కొండేటి మోహన్, పలువురు అభిమాన సంఘ నాయకులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.
అందరికి నమస్కారం అండి. ఈ రోజు మా జూనియర్ ఎన్టీఆర్ గారి 43వ పుట్టినరోజు వేడుకలు ఏలూరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఆధ్వర్యంలో అన్ని జరుగుతున్నాయండి. 1000 మందికి అన్నదాన కార్యక్రమం, 4 గంటలకి స్పెషల్ షో వేస్తున్నాము, సంబరాలు కూడా చేయబోతున్నాం. మీరు వాడు గుర్తు పెట్టుకోండి, వైసీపీ వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాం. మేము మా ప్రాణం ఉన్నంత వరకు మేము తెలుగుదేశంలో ఉంటాం, జూనియర్ ఎన్టీఆర్ ని ప్రాణం ఇస్తాం. తప్పుడు కోతలో తప్పుడు వ్యవహారం ఎవడనే చేసినా కొడతాం. ఎందుకంటే ఇక్కడ పార్టీ వేరే, అభిమానం వేరే. కట్ట కాలే వరకు మా జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను అన్నారు. అదే మేము కట్టుబడి మేము ఉంటాము. తప్పుడు కోతలు తప్పుడు వ్యవహారాలు దయచేసి చేయొద్దు. ఈ పుట్టినరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు మా అభిమానులు. కంటిన్యూగా ఇలాగే జరుగుతుంది. ఆయన కానీ ఏదన్నా ఏ రూపంలో ఏదైనా జరగవచ్చు, తర్వాత మేము ఏదన్నా తీసుకుంటాం. కానీ అప్పటి వరకు మేమంతా తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలమే. ఈ కార్యక్రమం అందరి చేతుల మీద జరుగుతుంది. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. ఈరోజు మన జూనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేశారండి. అలాగే గత 10 రోజులు పెట్టి కూడా ఏలూరు నందమూరి అభిమానులు, అలాగే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అందరూ కలిసి కూడా ఏకదాటిగా 10 రోజులు పెట్టి కార్యక్రమాలు చేస్తున్నారు. 10 రోజుల క్రితమే ఇక్కడ రమారమిగా 50 మంది రెడ్ క్రాస్లో కూడా బ్లడ్ డొనేషన్ ఇచ్చారండి. అలాగే ఈరోజు సాయంత్రం కూడా కేక్ కటింగ్, సినిమా, ఓసరవెల్లి సినిమా కూడా వేస్తున్నాం. జూనియర్ ఎన్టీఆర్ అన్న వ్యక్తి ఒక శక్తి. ఎందుకంటే అతనికి ఏ సపోర్ట్ లేకుండా ఈరోజు స్టార్డమ్లో ఉన్నాడు. ఇతను చూసుకొని తెలుగు ఇండస్ట్రీలో చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ఒకటి ఎదిగేటప్పుడు ఒకటి తొక్కుతుంటాడు. కాబట్టి ఇతను ఏ సినిమా కూడా ఎన్ని సంవత్సరాలు అయినా సరే, లేట్ అయినా సరే, ఏ సినిమా వచ్చినా సరే 2000 కోట్ల రూపాయల పైన వసూలు చేస్తే డ్రాగన్ రాత్రి రిలీజ్ అయింది టీజర్. అవతల వాళ్ళకి దురభిమానులకి చెమటలు కూడా పట్టి రానున్న రోజుల్లో ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటూ మేమంతా నందమూరి అభిమానులు అందరూ ఎప్పుడు ఒకే తాటి మీద ఉంటామండి. మాకు మీ అంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయినా సరే మేము నందమూరి అభిమానులు అభిమానిస్తాం. జూనియర్ అంటే మా అందరికీ ప్రాణం అండి. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరపున మా ఎన్టీఆర్ ప్రసాద్ 43వ కార్యక్రమం, పుట్టినరోజు కార్యక్రమం ఎన్టీఆర్ది ఇక్కడ ఇయ్యలొచ్చిండి ఏడాది జరగడం జరుగుతుంది. 1000 మందితో భోజనాలు ఏర్పాటు జరుగుతుంది. అలాగే ప్రతి కార్యకర్త, తెలుగుదేశం కార్యకర్త ప్రతి ఒక్కడు కూడా ఇక్కడికి వచ్చి సంబరాలు జరుపుకుంటున్నాడు. దీన్ని సందర్భంలో కొంతమంది వైసీపీ నాయకులు జూనియర్ ఎన్టీఆర్ మా మనిషి, మా దగ్గర ఉన్నాడు, మా తాలూకోలు ఉన్నారని చెప్పి కొంతమంది కొడవలనాని లాంటి కొంతమంది కోస్తున్నాడు. అది కొయ్యడం కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే రకరకాలుగా ఆలోచించుకొని వాళ్ళని ఏదో పెట్టి అంబటి రాంబాబు లాంటి తీసుకొచ్చి లైన్లో పెట్టేసి ఆయన ప్రాజెక్ట్ ఇస్తే నాకు అర్థం కావట్లేదు అన్నాడు. అలాంటి వాడితో మీరు మాట్లాడితే మాకు ఇంకేం అర్థం అవుతుంది? మీరు ఒకటే అర్థం చేసుకోండి, ఈవేళ తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీని అభినందనం. రేపు ఎప్పుడు పిలిపి వచ్చినా సరే మేము అందరం కొంచెం జూనియర్ ఎన్టీఆర్ గారి బాలకృష్ణ అందరూ ఉన్నాం. ఈరోజు మన జూనియర్ ఎన్టీఆర్ గారి 43వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఏలూరులో 1000 మందికి భోజనాలు ఏర్పాటు చేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తం కూడా 2000 మంది, ఇక్కడ ఒక 1000 మంది, ఇంకో దగ్గర 1000 మంది, అలా మొత్తం అంతా ఏర్పాటు చేసుకుని ఉన్నారు ఏలూరు జిల్లా అంతా. ఈ అన్నీ కూడా ఆయన ఆదేశాల మీదకే. ఎందుకంటే ఆయన పాల ప్యాకెట్లు మా మీద పోయొద్దు, పాల ప్యాకెట్లు పోయొద్దు, ఫ్లెక్స్లు చేయొద్దు, ఇలా కాకుండా మీ అందరూ కూడా ఎవరికైనా ఉపయోగపడేది పుట్టు పెట్టమని చెప్పారు. అదే ఆయన ఆశీర్వదించి ఆయన ఆశీస్సుల వల్ల మేము అందరూ కూడా పుట్టు పెట్టకి అందరితో కూడా చేపిస్తున్నాం. ఈరోజు ఆ పెద్ద ఆయన ఆలోచన విధానం కూడా చిన్న ఆయనకు కూడా ఉన్నాయి. ఇదే ఆలోచనతో మేమందరం కూడా ముందుకు వెళ్తున్నాం. ఇవన్నీ కూడా ఎన్టీఆర్ గారు మొన్న చెప్పాడు, ర్యాలీలో చెప్పాడు, నా పేక కోసేంత వరకు కూడా నాకు తెలుగుదేశం తప్ప వేరే పార్టీ నా జోలికి వెళ్ళను అన్నాడు. అదే అలాగే మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం. మాదక ద్రవ్య రహిత జిల్లాగా ఏలూరు జిల్లాను తీర్చిదిద్దుకునేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో బుధవారం జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గంజాయి,
గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల జోలికి వెళ్తే భవిష్యత్తు అంధకారం అవుతుందని అన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే నష్టాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మన జిల్లాను మార్చడానికి అందరి భాగస్వామ్యం ఎంతో కీలకమన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో ఎవరైనా మాదక ద్రవ్యాలు సేవిస్తున్నా సరఫరా, రవాణాదారుల సమాచారాన్ని 1972 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చునని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ పిల్లలు డ్రగ్స్, మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా అధికార యంత్రాంగంతో పాటు తల్లిదండ్రులు కూడా బాధ్యతను తీసుకోవాలన్నారు. మన పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుందని ఎప్పటికప్పుడు పరిశీలించుకుని అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. పిల్లల స్నేహాలు, నడవడిక, చదువు పట్ల శ్రద్ధ ఎలా ఉంది పరిశీలన చేసుకోవాలని చెప్పారు. నేషనల్ డెడికేషన్ హెల్ప్ లైన్ నంబర్ 14446, ఈగల్ టీ ఫ్రీ నంబర్ 1972ను సంప్రదించాలని, ఫోన్ చేసిన తక్షణం టీంలు క్షేత్రస్థాయిలోకి అడుగుపెట్టి తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో జిల్లా ఉప రవాణా కమిషనర్ ఎస్కే కరీం, R&B శాఖ ఎస్ఈ కె విజయరత్నం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యు శోభ, ఐసిడిఎస్ పీడీ పి శారద, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి ఎస్బి శేఖర్, విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు బి రామ్ కుమార్, జిల్లా ప్రజా రవాణాధికారి షబ్నం, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జేడి వై విశ్వమోహన్ రెడ్డి, డిఎస్పీ డి శ్రావణ్ కుమార్, ఈగల్ టీం ఇన్ఛార్జ్ బి ఉదయభాస్కర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీకు మెయిన్ ఫోకస్ చేయాలంటే నరేగా వర్కర్స్ ఉన్నారు. ఇప్పుడు అలా మనం చెరువు చేస్తున్నాం కాబట్టి 100 to 100 people వన్ లొకేషన్లో ఉంటున్నారు. అది ఎక్కడైనా మనం ముందే చేసుకున్నాము, ఎప్పుడో వర్కౌటే పెడుతున్నాం కదా. మనం ఇంకోవడం నష్టంతో ఒకటే మనమే కలుపుకున్నాము. ఇప్పుడు సరుకులు కూడా వచ్చేసింది. అది కూడా హాలిడే రోజు 31 మీకు ఎవరు ఉంటారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చేయమన్నారు కదా. ఈ కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి. స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి, అవసరం లేదు కదా. మీరు పర్మిషన్ వస్తే చాలు కదా. అన్ని ఖాళీగా ఉన్నాయి, మీరు అవుట్ సైడ్. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఈ వేసవి మారనుంది వసంతకాలంలా. చందన బ్రదర్స్ వారి కాటన్ ఫెస్ట్ 2026 మంటు టెండలకు మంచు ముత్యాల్లాంటి కాటన్ కలెక్షన్స్. భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, బొబ్బిలి కాటన్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ చుడిదార్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ నైట్ డ్రెస్సెస్, మెన్స్ సమ్మర్ షర్ట్స్, షర్టింగ్స్. ఈ కాటన్ ఫెస్ట్ ప్రత్యేకత వేసవి వేడిని తగ్గించే వైవిధ్యమైన వర్ణాలు, మనసును మురిపించే అద్భుతమైన డిజైన్లు, అత్యుత్తమ క్వాలిటీ, అతి తక్కువ ధరలతో స్వాగతం పలుకుతోంది చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి AI, బిఎస్సి డిఎస్, బీకామ్ కంప్యూటర్స్, BCA అండ్ BBA. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555. I'm climbing the steps. This is the best day. Yes,
I did it! బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం. న్యూ జనరేషన్ హై స్కూల్ 25 years of excellence. అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య. నర్సరీ నుండి 10వ తరగతి వరకు చక్కని విద్యా బోధన. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ. ఎస్ఎస్సిలో 100% ఉత్తీర్ణత. 570, 566, 563, 558, 555, 540, 535. మా న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆట స్థలం. చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభవజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యా బోధన. అడ్మిషన్లు జరుగుతున్నవి. న్యూ జనరేషన్ హై స్కూల్, గాంధీనగర్, దాసరివారి వీధి, ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్, కండ్రికగూడెం, సపోటా తోట, రాజరాజేశ్వరి నగర్, ఏలూరు. ఫోన్ నంబర్స్ 9848603916 and 8500703670. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్టు ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, ఐఐటి నీట్ ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో-కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, ఏసీ క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్, ఏలూరు. 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్, ఏలూరు. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం కాలేజీ ఒక్కటే సరిపోదు. ప్రపంచ స్థాయి ల్యాబ్స్, ఆధునిక టెక్నాలజీతో రియల్ టైం లెర్నింగ్, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, రేపటి ఇంజనీర్లు, ఫార్మసిస్టులను తీర్చిదిద్దుతున్నారు. మీ అత్యున్నత ఎదుగుదల, సరికొత్త ఆలోచనలు, మీ సంపూర్ణ విజయం కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న వినూత్న క్యాంపస్, మంచి ప్లేస్మెంట్స్, పుష్కల అవకాశాలు. మీ సమగ్ర భవిష్యత్ కోసం ఎన్ఆర్ఐ యూనివర్సిటీని ఎంచుకోండి. బీటెక్ మరియు ఫార్మసీ అడ్మిషన్లు ప్రారంభం. వెల్కమ్ బ్యాక్. పెదవేగి మండలం జానంపేట గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచ్ చిట్టుబొమ్మ వెంకటేశ్వరరావు అకాల మరణం పార్టీకి మరియు నియోజకవర్గానికి తీరని లోటని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటేశ్వరరావు అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచారనే వార్త తెలిసిన వెంటనే ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన సతీమణి రాధారాణితో కలిసి జానంపేట గ్రామానికి చేరుకున్నారు. వెంకటేశ్వరరావు పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి, గ్రామ అభివృద్ధికి చిట్టుబొమ్మ వెంకటేశ్వరరావు చేసిన సాటిలేని సేవలను గుర్తు చేసుకుంటూ వారి పార్థివ దేహంపై తెలుగుదేశం పార్టీ అధికారిక జెండాను కప్పి పార్టీ తరపున సముచిత గౌరవం ప్రకటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వెంకటేశ్వరరావు మరణం అటు పార్టీకి, ఇటు వ్యక్తిగతంగా తనకు ఎంతో బాధాకరమని, వారి కుటుంబానికి తాము అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం జరిగిన అంత్యక్రియల మహాప్రస్థాన ఊరేగింపులో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా పాల్గొని తన భుజాలపై వెంకటేశ్వరరావు పాడిన మోశారు. చింతమనేని ప్రభాకర్ స్వయంగా అంత్యక్రియల్లో పాల్గొని పాడమోయడం ద్వారా పార్టీ నాయకులు మరియు కార్యకర్తలంటే తనకు కేవలం అనుచరులు మాత్రమే కాదు, తన కుటుంబ సభ్యులతో సమానమని మరోసారి చాటి చెప్పారు. కార్యకర్తలపై ఆయనకున్న నిరుపమానమైన ప్రేమ, అభిమానాలకు ఈ సంఘటన నిదర్శనంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో చిట్టుబొమ్మ వెంకటేశ్వరరావుకి చివరిసారిగా నివాళులర్పించడానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు.
ప్రజాసేవకే తాము కట్టుబడి ఉన్నామని ప్రజలకు అండగా నిలుస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ తెలిపారు. నగరంలోని వైసీపీ 21వ డివిజన్ ఇన్ఛార్జి జి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సత్రంపాడులో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని మామిళ్లపల్లి జయప్రకాష్ ప్రారంభించారు. వందలాది మంది బాటసార్లకు మజ్జిగ అందజేసి దాహార్తిని తీర్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎక్కువగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో మజ్జిగ చలివేంద్రాలను ఏర్పాటు చేసి వారి దాహార్తిని తీరుస్తున్నామన్నారు. 50 డివిజన్లోనూ మజ్జిగ, కూలింగ్ వాటర్ చలివేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రజలు ఎండ వేడి నుంచి వడగాల్పుల నుంచి ఉపశమనం పొందేందుకు విస్తృతంగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎండవేడి తగ్గేంత వరకు చలివేంద్రాలు కొనసాగుతాయన్నారు. మాజీ డిప్యూటీ మేయర్ నూకపయ్య సుధీర్ బాబు మాట్లాడుతూ రోజు రోజుకి ఎండ తీవ్రత పెరుగుతుందని, వడగాల్పులు వీస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండ తీవ్రత తగ్గిన తర్వాతే ఇంటి నుంచి బయటకు రావాలని ప్రజలకు ఆయన సూచించారు. జి అనిల్ కుమార్ మాట్లాడుతూ మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పార్టీ శ్రేణులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గుడిదేశి శ్రీనివాస్, నెరుసు చిరంజీవులు, మున్నుల జాన్ గురునాథ్, మందపాటి కిషోర్, గుడివాడ రామచంద్ర కిషోర్, పుప్పాల ఆంజనేయులు, కగ్గా ప్రసాద్, ఎం రాజశేఖర్, అంబేద్కర్, కడిలి పాండు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సేవా కార్యక్రమంలో భాగంగా ఏలూరు నియోజకవర్గ 21, 22 డివిజన్ల ఇన్ఛార్జీలు అనిల్ గారు, సుధీర్ బాబు గారు, మిగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ నాయకులు అందరూ కలిసి బిలాల్ బిర్యానీ పాయింట్ సెంటర్లో మజ్జిగ చలివేంద్రం ఒకరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషదాయకం. ఇది ఒక మంచి ప్రధాన కూడలి. అలాగే ఎంసెట్ ఎంట్రన్స్లో వారు ఎలా చేశారన్న దానికోసం ఈ యొక్క సంస్థల దగ్గర రావటం, ఈ ఎండలో పడిగాపులు కాయటం జరుగుతుంది. వారందరికీ మజ్జిగ చలివేంద్రంలో వేసవి తాపం తీర్చడానికి మీరు చేసిన కార్యక్రమం చాలా సంతోషదాయకం. ఇలాంటి కార్యక్రమాలు ఎండాకాలం ఉన్నన్నాళ్ళు మేము చేస్తామని తెలియపరుస్తూ ప్రతిరోజు ఒక సెంటర్లో ఈ కార్యక్రమం చేస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవా గుణం, మేము ప్రజలకు సేవ చేయటమే వైఎస్ఆర్ పార్టీ లక్ష్యమని మరోసారి నిరూపించుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. మరి రాష్ట్రంలో ఎల్నినో ఎఫెక్ట్ వలన మరి ఎండలు తీవ్రంగా ఉండటం, తద్వారా ప్రజలు ఇబ్బంది పడటం జరుగుతుంది. మరి ఈ వేసవి కాలంలో ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక వినూత్నమైన కార్యక్రమం చేపట్టింది. తద్వారా ఏంటంటే ప్రతి డివిజన్లో ఒక చోట రోజుకు ఒకసారి చోట మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా వైఎస్ఆర్సీపీ చేసే సేవతోటి పాటు మరి ప్రజలకు అవసరమైన మజ్జిగ కానీ నీళ్లు కానీ పంపిణీ చేయడం జరుగుతుంది.
ఈ ఎల్నినో ఎఫెక్ట్ వలన మరి వేసవి ఎక్కువగా ఉండటం, 40 పైనే ఉండటం, మరి ప్రజలు ఇబ్బంది పడకుండా మరి వారు ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ, నీళ్ళు ఎక్కువగా తాగటం కానీ, అలాగే మజ్జిగ ఎక్కువ తాగటం కానీ, లూజ్ బట్టలు వేసుకోవడం కానీ, అలాగే బయటికి వెళ్ళినప్పుడు తలపాకు కానీ, టోపీ కానీ, కడతలు కానీ అలా పెట్టుకుని గొడుగులు కానీ వాడి మరి ఎండలో ఇబ్బంది పడకుండా చూసుకోవాలని చెప్పేసి, వారు ఎండ బారిన పడకుండా చూసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఏలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గారు మామిళ్ళపల్లి జయప్రకాష్ గారు, అలాగే మా డిప్యూటీ మేయర్ గారు, మాజీ డిప్యూటీ మేయర్ గారు ఉదయ్ శ్రీనివాస్ గారు, మాజీ డిప్యూటీ మేయర్ గారు నూకపై సుధీర్బాబు గారు, అలాగే కార్పొరేటర్లు జగదీష్ గారు, మిగతా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఈ వేసవి దానిలో మనం మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేద్దామని ఈ 21వ డివిజన్ ఇన్ఛార్జిగా నాకు ఆదేశాలు జారీ చేసిన పిమ్మట ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ వేసవి కాలంలో ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం వల్ల చాలా సంతోషంగా ఉంది. మా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, మా నాయకులు అందరూ చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా అందరికీ మజ్జిగ పంపిణీ కార్యక్రమం పంచుతా చాలా హ్యాపీగా ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగిందండి. థ్యాంక్ యూ. కెమిస్టుల జీవనాధార కోసం, ప్రజారోగ్య పరిరక్షణ కోసం అఖిల భారత కెమిస్టుల సమాఖ్య ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తలపెట్టిన భారత్ బంద్లో భాగంగా ఏలూరు నగరంలో బంద్ విజయవంతమైంది. నగరంలోని మెడికల్ షాపులన్నీ మూతపడ్డాయి. ది ఏలూరు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కార్యాలయం నుండి అసోసియేషన్ సభ్యులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని అన్ని ప్రాంతాలు తిరిగి ఫైర్ స్టేషన్ సెంటర్లో కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గుత్తా రవిచంద్ర మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న 12,40,000కు పైగా కెమిస్టులు ఆన్లైన్ ఫార్మసీల నియంత్రణ లేని కార్యకలాపాలు, అన్యాయ డిస్కౌంట్ విధానాలకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చామన్నారు. ఆన్లైన్ మందుల అమ్మకాలు, కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో ప్రజలు బయటికి రాలేని పరిస్థితులు ఉన్న కారణంగా ఇళ్ల వద్దకే మందులు చేరవేయాలనే నిబంధన పెట్టారని, అప్పటి పరిస్థితులకు తాము ఎటువంటి అభ్యంతరం చెప్పలేదన్నారు. ఇప్పటికి కూడా అదే విధానం కొనసాగించడం వల్ల కెమిస్టులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వజ్రపు శేఖర్, కోశాధికారి టి శివరామకృష్ణ, సభ్యులు పాల్గొన్నారు. ఈ బంద్లో 2,000 షాపులు సుమారుగా పాల్గొన్నాయి. సుమారుగా 5 కోట్ల మంది ప్రజానీకం ఈ రంగం మీద భారతదేశంలో ఆధారపడి ఉన్నారు, జీవనోపాధి పొందుతున్నారు. మరి మా ముఖ్యమైన డిమాండ్లు ఏంటంటే, 1 ఆన్లైన్ ఫార్మసీకి వ్యతిరేకంగా, 2 కార్పొరేట్ సెక్టార్సు, ఈ కామర్స్ సంస్థలు ఇస్తున్నటువంటి అధిక డిస్కౌంట్కి వ్యతిరేకంగా, 3 GSR 220Eని, 4 GSR 817Eని ఉపసంహరించుకోవాలని మా 4 ప్రధానమైన డిమాండ్లు. దీనిలో మొదటిది ఏదైతే ఉందో ఆన్లైన్ ఫార్మసీ విక్రయాల గురించి చెప్పాలంటే, ఆన్లైన్ ఫార్మసీ విక్రయాల వల్ల రోగి భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అలాగే యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడి యాంటీమైక్రోబియల్ సిస్టమ్ పెరిగే అవకాశం ఉంది. మరి మత్తును కలిగించేటువంటి పదార్థాలు విరివిగా లభ్యమై యూత్ పాడవుతారు. అలాగే నకిలీ ప్రిస్క్రిప్షన్ రీయూజ్ చేయడం లాంటి సంఘటనలు జరిగి డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్కి నియంత్రణ చేయడానికి కూడా అవకాశం లేని విధంగా తయారవుతుంది. కాబట్టి మేము ఆన్లైన్ ఫార్మసీని వ్యతిరేకిస్తున్నాం అనేది కోవిడ్లో అత్యవసరంగా తీసుకొచ్చినటువంటి జీవో. ఆ రోజున డోర్ డెలివరీ కోసం, ఇది ఎప్పుడు లాక్డౌన్ 2020లో లాక్డౌన్ టైంలో మందులు తెచ్చుకోవడానికి ప్రజలు బయటికి రాకూడదు కాబట్టి మేమే మందులు తీసుకెళ్ళి ఇచ్చేలాగా డోర్ డెలివరీకి ఆ GSR 220E అవకాశం ఇచ్చింది. కానీ అది ఈ రోజుకి కూడా కంటిన్యూ అవుతూ ఉంది. ఇవాళ ఎమర్జెన్సీ లేదు, ప్రజలు మామూలుగా బయట బాగానే తిరుగుతున్నారు. కానీ దానికోసం ఆ GSR 220Eని ఎందుకు ఉపసంహరించుకోవాలనేది మా డిమాండ్. అలాగే 4వది 817E. ఈ 817E అనేటువంటిది ఏంటంటే ఈ ఆన్లైన్ ఫార్మసీలకు అనుమతి ఇవ్వడానికి ఇచ్చినటువంటి జీవో. కాబట్టి 4 మా ప్రధానమైన డిమాండ్లు. కాబట్టి మిత్రుల ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే, గత 10 రోజుల నుంచి దేశవ్యాప్తంగా మా మెడికల్ షాపుల వాళ్ళందరూ కూడా మేము బాగా వైరల్ చేసాం. లోకల్ ప్రజాప్రతినిధులను కలిసాం, ప్రభుత్వాధికారులను కలిసాం, మీడియా ప్రెస్ మీట్లు పెట్టాం. మీడియా వారు మీరు కూడా మాకు సహకరించి బాగా వైరల్ చేశారు మా యొక్క సమ్మెని. మరి మీ అందరికీ కూడా ఈ
ప్రెస్ మీట్లో సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ బంద్ సక్సెస్ అయింది. ఈ రోజున అందరూ కూడా 200 మంది కెమిస్టులు సుమారుగా దీంట్లో పాల్గొని ఈ బంద్ని సక్సెస్ చేశారు. ఈ యొక్క ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలని, అలాంటి కాని పక్షంలో అఖిల భారత మందుల సమాఖ్య పిలుపు మేరకు మరలా వారు తీసుకున్న నిర్ణయాన్ని మేము అమలు జరుపుతామని దశల వారీగా మా నిరసన తెలియజేస్తూ ఏదైతే ఈ చట్టాన్ని నిషేధించే వరకు మేము పోరాడతామని, దానికి మీ మీడియా మిత్రులందరూ సహకరించాలని, అలాగే ప్రజలు కూడా మా బాధని, మా యొక్క దీన్ని ఇబ్బందిని అర్థం చేసుకొని సహకరించాలని, ఈ ఆన్లైన్ విధానంలో వచ్చే మందులు కూడా నాణ్యత ఉంటాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా ఉన్నాయి. అన్వాంటెడ్ కిట్స్ అన్నీ పంపిణీ చేస్తున్నారు. దానివల్ల ప్రజల ఆరోగ్యానికి ఎంతో ఇబ్బంది కలుగుద్ది. దయచేసి ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకొని మీరు కూడా మా బంద్కి సహకరించి మీ యొక్క సమస్యని మా యొక్క సమస్యగా, మా సమస్యని ప్రజల సమస్యగా భావించి మీరందరూ సహకరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సయ్యద్ వాజిద్, సెక్రటరీ. విద్యుత్ బస్సులను ఆర్టీసీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తూ ఆర్టీసీ సిబ్బందితోనే సేవలు కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ జోనల్ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ ప్రసాదరావు డిమాండ్ చేశారు. ఏలూరులోని బస్ డిపో వద్ద బుధవారం నిర్వహించిన గేట్ మీటింగ్లో పాల్గొని అనంతరం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్త్రీ శక్తి బస్సుల్లో 0 టికెట్ విధానాన్ని నిలిపివేసి మిగతా ప్రయాణికులకు టికెట్లు జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో సిబ్బందిపై పనిభారం తగ్గుతుందని తెలియజేశారు. అలాగే పీఆర్సీ కమిటీని వెంటనే నియమించి ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న 4 బకాయిలు, అరియర్స్, లీవ్ ఎన్కాష్మెంట్లను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కొత్త బస్సులను కొనుగోలు చేయడంతో పాటు అన్ని కేటగిరీల్లో ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. రిటైర్ అయిన, మృతి చెందిన సిబ్బందికి పెండింగ్లో ఉన్న సెటిల్మెంట్లు వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీపీ, టీడీ ఉద్యోగులను ఈహెచ్ఎస్ పరిధి నుంచి మినహాయించి గతంలో ఆర్టీసీలో అమల్లో ఉన్న వైద్య సదుపాయాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బి శ్రీనివాసరావు, డిపో అధ్యక్షులు శేఖర్, వైస్ ప్రెసిడెంట్ గంగరాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి విజయ, గ్యారేజ్ కార్యదర్శి హరిబాబు, సభ్యులు ఆదియా, సింగ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏలూరు జిల్లా నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ మరి ఏదైతే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 20-21 తేదీలలో ప్రింటెడ్ బ్యాడ్జీలు మరి ధర్నా కార్యక్రమం, గేట్ మీటింగ్ ఏదైతే చేయమన్నారో అదే విధిలో ఈరోజు మరి 20వ తారీఖున మరి 5 గంటల ఉదయం 5 గంటల కాడి నుంచి ప్రింటెడ్ బ్యాడ్జీలు ధరించి విధులుగా హాజరయ్యారు ఉద్యోగస్తులు. మరియు ఇవాళ గేట్ మీటింగు, ధర్నా కార్యక్రమం కూడా జరపబడింది. మరి ఏదైతే విద్యుత్ బస్సులు ఉన్నాయో వాటిని ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేయాలని, వాటిని ఆర్టీసీ సిబ్బందే నిర్వహించాలి. మరి దాని ద్వారా మరి ఇటు ఉద్యోగస్తులు, అటు ప్రయాణికులు, ప్రజలు కూడా తీవ్ర నష్టం వస్తుంది. కాబట్టి దాన్ని ఆర్టీసీ సంస్థ అనేది ఉండాలి. ఆర్టీసీ సంస్థనే మరి ప్రైవేటైజేషన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదని చెప్పని ఈ రోజున ఈ 20-21 తేదీల్లో శాంతియుతంగా, సామరస్యపూర్వకంగా మరి ఏదైతే రాష్ట్ర కమిటీ వై శ్రీనివాసరావు గారు, పివి రమణారెడ్డి గారి నాయకత్వంలో మరి మేము ఇలా చేసుకోవడం జరిగింది. మరి మాకు ఇంకా దీర్ఘకాలిక సమస్యల మీద మొన్న 13వ తారీఖు 5వ నెల 13వ తారీఖున మరి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద ఫైనల్గా దానికి కూడా ఏమీ ప్రభుత్వం స్పందించకపోవడంతో మరి ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరి పీఆర్సీ మరి 4 డిఏలు రావాలి, పీఆర్సీ చేయలేదు ఉద్యోగస్తులు. మరి ఇవాళ డిఏ ప్రకటించలేదు, ఒక ఎన్కాష్మెంట్ లేదు. ఇవాళ ఉద్యోగులు అనారోగ్య పాలయ్యి ఈ రోజున డ్రైవర్లు కానీ, కండక్టర్లు కానీ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ పాతయ్యి అయిపోయినా కూడా వాటిని సర్దుబాటు చేసుకుంటూ మరి వాళ్ళ విధి వాళ్ళు నిర్వహిస్తున్నారు. అయినట్టు వరకు ఎన్నో ఆటంకాలు కలుగుతున్నాయి. ఇవాళ షార్టేజ్ మీద లీవ్ పొజిషన్ లేదు. ఆ రకమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఈహెచ్ఎస్ కార్డు మీద ఏం ఉపయోగం లేకుండా పోయింది. దాన్ని పాత వైద్య విధానాన్ని కల్పించమని చెప్పని మేము ప్రధాన డిమాండ్లో పెట్టడం జరిగింది ఈ సమస్యల మీద. అంతేకాదు కొత్త బస్సులు లేవు, కొత్త బస్సులు లేకుండా పాత బస్సులతోనే మీరు కిలోమీటర్లన్నీ తిరగాల్సి అని చెప్పని మా మీద మెడ మీద కత్తి పెట్టినట్టుగా వాళ్ళ ఉద్యోగస్తుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి. ముందు కొత్త బస్సులు కొనుగోలు చేయండి. కొనుగోలు చేస్తే ఈ స్త్రీశక్తి పథకంలో మరి ప్రభుత్వం ఏదైతే మరి ప్రెస్టేజీగా స్త్రీశక్తి పథకం తీసుకున్నారు దానికి ఆర్టీసీ ఉద్యోగులందరూ సహకారంతో ఈ రోజున 100% మేము సక్సెస్ చేయడం జరిగింది. ఏ విధంగా అయినా సరే ఎన్ని ఇబ్బందులు పడ్డా ఆ స్త్రీశక్తి టికెట్లో 100,000 మంది స్త్రీలు ఎక్కుతున్నప్పటికీ కండక్టర్ డ్రైవర్కు ఊపిరి ఆడకపోయినా కూడా వాళ్ళ గమ్య
గమ్యస్థానానికి చేర్చడమే విధిగా మేము చేసుకుంటూ పోతున్నాము. దీని మీద ఒకసారి పునరాలోచించాలి. 0 టికెట్ అనే దాన్ని ఆగి మిగతా ప్రయాణికులు టికెట్లు ఇచ్చే విధంగా దాన్ని ఒక మోడిఫై చేసి చేయాల్సిందిగా మరి మా యొక్క ప్రధాన కార్యదర్శి గారు మరి అధ్యక్షులు వారు కూడా ప్రధాన డిమాండ్లు పెట్టడం జరిగింది. దీన్ని ఆలోచించి వెంటనే వీటి మీద నిర్ణయాలు తీసుకుని మా ఉద్యోగుల్లో ఉన్నటువంటి ఆందోళనలే మరి తొలగింపజేయాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. ఇది మొదటి రోజు, మరి రేపు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మరి తర్వాత రాష్ట్ర కమిటీ మాకు ఏదైతే పిలిపిస్తుందో ఏలూరు జిల్లా నుంచి దాంట్లో మేము ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.